స్వాగతం. అమరావతి రైతుల పాదయాత్ర సాగే రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఉత్కంఠం నెలకొంది. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ అత్యవసరంగా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆజాద్ చౌక్ సెంటర్లో వైసీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా వేదిక ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలిస్తున్నారు. పెదకూరపాడు మండలంలోని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి నష్టపోయిన పత్తి, మిర్చి పంటలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామంలోని పరిటాల కృష్ణ తాను సాగు చేస్తున్న 60 ఎకరాల వరి పొలానికి మందులు స్ప్రే చేయడానికి తైవాన్ వంటి పంపులతో కనీసం 6 రోజులు పడుతుందని, డ్రోన్ స్ప్రేయర్ ఉపయోగించి తాము 2 రోజుల్లో 60 ఎకరాల పైరు మొత్తానికి మందు స్ప్రే చేస్తున్నామని, కూలీల ఖర్చు, పెట్రోల్ ఖర్చు తగ్గిపోయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని, తండ్రి పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతిపక్షాలను అణగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ నేత శ్రీనివాసులు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాలను ఎవరు ఎదిరించినా వారిని అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అధిక వర్షాలకు పంట నష్టపోయిన ప్రాంతాలలో అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. మంత్రి రజని జిల్లా కలెక్టర్ శివశంకర్తో కలిసి పల్నాడు జిల్లా ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోని దింతెనపాడు, నాదెండ్ల ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. హయత్ నగర్లోని కృష్ణవేణి హాస్పిటల్ ముందు స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ నేతలు బైఠాయించారు. హయత్ నగర్లో కృష్ణవేణి ఆసుపత్రి యాజమాన్యం అక్రమంగా రోడ్డును కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్మిస్తున్నదని, దీనికి మున్సిపల్ అధికారులు కూడా అండదండలు అందిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని, లేదంటే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ బాలిక బంజారాహిల్స్ లో రోడ్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. ఆ పాఠశాల ప్రిన్సిపల్ వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న రజనీ కుమార్ తరచూ చాక్లెట్లు ఇస్తూ ఆ బాలికకు దగ్గరయ్యాడు. 2 నెలలుగా ఆ బాలికను వేధిస్తున్న రజనీ కుమార్ ఇటీవల అదను చూసుకుని ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని పాఠశాలలో డిజిటల్ ల్యాబ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్షాద్ నగర్ కాలనీలో 17వ తేదీ ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు కూలీలు వారి అద్దె గృహంలో మద్యం సేవిస్తూ ఉండగా వంట ఎవరు చేయాలి అనే విషయమై రన్ విజయ్ మరియు రాజ్ కుమార్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆగ్రహానికి లోనైన రాజ్ కుమార్ పక్కనే ఉన్న పెద్ద కర్రతో రన్ విజయ్ తలపై కొట్టగా గదిలో ఉన్న తోటి కార్మికులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ఆసిఫ్ నగర్ పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏపీ సీఎం జగన్ ఇలాఖాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడుగుపెట్టారు. కడప సెంట్రల్ జైల్లోకి నారా లోకేష్ వెళ్లారు. ఆయనతో పాటు మరో 17 మందికి జైల్లోకి అనుమతిచ్చారు. జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. కడప సెంటర్లో జైలు దగ్గరకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చెల్మడ గ్రామంలో ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ నాయకులు, మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తూ విలువైన భూములను కొట్టేస్తున్న ఘరానా ముఠాను ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. తన బైక్ ను సీజ్ చేశాడన్న ఆగ్రహంతో కానిస్టేబుల్ పై ఓ వాహనదారుడు గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. మెదక్ జిల్లా తుఫ్రాన్ లో ఈ ఘటన జరిగింది. తుఫ్రాన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎస్కే హాఫీజ్, హోంగార్డ్ ఇలియాస్ నర్సాపూర్ రోడ్లోని హైవే బ్రిడ్జ్ వద్ద డీడీ చలానాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పట్టణ పరిధిలోని రావెల్లికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి బైక్ పై ఆ వైపు నుంచి వెళుతుండగా హాఫీజ్ ఆపాడు. సరైన పత్రాలు లేవంటూ మద్యం సేవించినట్లు చెబుతూ బైక్ ను హాఫీజ్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి వెళ్లి మల్లేష్ అరగంట తర్వాత అక్కడికి గొడ్డలితో వచ్చి హఫీజ్ పై దాడి చేశాడు.
నగరంలో వర్క్స్ బోర్డు నిర్లక్ష్యం మరోసారి బయటపడ్డది. పటేల్ మార్కెట్లోని నబీఖానా కాంప్లెక్స్ నుండి ప్రతి సంవత్సరం 40 లక్షల వరకు కిరాయి వసూలు చేస్తూ ఖాదీం దర్గా ఊర్సు ఉత్సవాలకు మాత్రం నామమాత్రంగా ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని హైవే 44పై ఆత్య హోటల్ వద్ద 30 టన్నుల పీడీఎస్ రైస్ లోడ్తో కర్ణాటకకు తరలిస్తున్న లారీని రామాయంపేట పోలీసులు పట్టుకున్నారు. రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం హైవే 44పై ఆద్య హోటల్ వద్ద 30 టన్నుల పీడీఎస్ రైస్తో వెళ్తున్న గుజరాత్కు చెందిన లారీని పట్టుకున్నామని తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్న గంపూర్ మద్యం డిపోలో ఒక హమాలీ పోస్టుకు 60 లక్షలు ధర పలకడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐఎంఎల్ డిపోలో అసలేం జరుగుతోంది అని చర్చించుకుంటున్నారు. బంగారం ధర కంటే భూముల ధర కంటే హమాలీ ఉద్యోగం రేటు పెరుగుతుండటంతో చిన్న గణపూర్లో ఐఎంఎల్ డిపోలో పనిచేసేందుకు భూములను సైతం అమ్ముకొని హమాలీలుగా చేరుతున్నారు. మెట్టుపల్లి పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగడి బజార్లో మంచిర్యాలకు చెందిన అంధ కళాకారులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం రాకేష్ ఆధ్వర్యంలో 4 చెద్దర్లు మరియు నగదు పారితోషికం అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పేదలకు ఇటువంటి సహాయానికి ముందుంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమర్రి ఏరియా 53వ రక్షణ వారోత్సవాలలో భాగంగా మందమర్రి ఏరియాలోని KK5 గనిని రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్టర్ కమిటీ కన్వీనర్ జనరల్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు మరియు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సందర్శించారు.